ప్రస్తుతం సహస్ర వాళ్ళ ఇంటి దగ్గరనే మనం ఉన్నాం. ప్రస్తుతం యాక్చువల్లీ ఓనర్ వాళ్ళ వైఫ్ ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా తినుండే అండ్ నిన్న కూడా విచారణకు పోయినరు. అప్పుడు కూడా మనం వచ్చి కవర్ చేసినప్పుడు తను విచారణకు వెళ్తుండే పోలీస్ స్టేషన్ కి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ లాస్ట్ వస్తే బాధాకరమే, నేను కాదంటలేను కానీ రోజు తీరదు మేడం. అసలు ఆ సిచ్యువేషన్ లో ఇప్పటికీ కూడా మేము ఇంకెప్పటికీ కూడా కోరుకోలేం మేడం. ఆ పిల్లల విషయంలో పిల్లలు ఉన్నారు కదా మేడం, ఇప్పటికీ మాకు మా ఇంట్లో వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా మాకు భయం అవుతుంది మేడం. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. మా వాళ్ళని పెట్టుకొని వెళ్తున్నాం మేడం. మేము ఎంత భయపడి ఉంటాం మేడం, చెప్పండి. మాట్లాడుతున్నారు ఎంత భయపడి ఉంటాం మేడం. అవును, బాబుని కూడా మీరు చూస్తుంటారు కదా, వచ్చుంటాడు కదా మీ ఇంట్లో కూడా చాలా టైమ్స్ ఆడుకోవడానికో వచ్చిండేమో ఒకసారి అంతే. చూసినప్పుడు ఒకసారి వస్తేనే తిట్టి పంపించారు. ఒకేసారి అచ్చా, మీరు జనరల్లీ ఎవరిని ఎలో కూడా చేయరు బయట వాళ్ళు కూడా ఆడతారు పిల్లలందరూ. వాళ్ళు బ్యాట్ పడితే ఇక్కడ పడితే తిట్టినాం మేము. ఇక్కడ మేము అంతా ఉంటాము, పిల్లలు ఉన్నారు, అది ఇది, మీరు ఎందుకు ఇక్కడ ఆడుతున్నారు, మీరు వెళ్ళి అక్కడ ఆడుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఆడుతున్నారు, కలుగుతున్నాయి వాళ్ళు, మీరు మీ ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు, మా దగ్గర ఎందుకు వచ్చి ఆడుతున్నారు, అక్కడ వెళ్ళి ఆడుకున్నానని అడుగుతున్నాను. ఓకే, 2 రోజులు విచారణ ఎదుర్కొన్నారు కదా. అవును, 2 రోజులు మేడం. ఇంట్లో మేము అందరినీ కూడా ఒక మా ఫ్యామిలీలో మనుషులాగా చూసినాం మేడం. ఇప్పటికీ అదే పాప చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా ఇప్పటి వరకు మాతో, అంటే మీడియా వాళ్ళతో కూడా ఓనర్స్ చాలా మంచి వాళ్ళ, ఒక్క మాట నోట్లకే రాలేదా మేడం. మేమంతా ఆ పిల్లలు అంత మంచిగా చూసుకుంటాము, చెప్పాలి కదా మేడం. ఆమె కూడా మాట్లాడాలి కూడా మా గురించి. మేము వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆమె కూడా మా గురించి మాట్లాడాలి కదా. ఇంకా వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి మేడం. ఇప్పుడు ఆమె చెప్పలేదు మా గురించి, మాకు చెప్పాలని కూడా లేదు, కానీ మేము చెప్పినప్పుడు తన గురించి వాళ్ళు మంచిగానే ఉంటారు, ఏదో చేసుకుంటారు. మీ బిడ్డలాగానే, అవును మీ బిడ్డలాగానే అని చెప్పారు. వాళ్ళు ఏదో డ్యూటీ చేసుకుంటున్నారంటే ఆ పిల్ల చిన్న పిల్లగాన్ని చూడడం వల్లే వాళ్ళు పనిచేసుకొని బతుకుతున్నారు అని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు మేడం. మా ఆయన తెలుసా మేడం, మా పిల్లల్ని తెలుసా అసలు ఎవ్వరి పిల్లలు మాకు, వాళ్ళు పైనలు ఎక్కువ కాదు, కిందోళ్ళు ఎక్కువ కాదు, ఎవ్వరు ఎక్కువ, అందరు సమానం మేడం, అందరు సమానం. మా ఇంట్లో వచ్చి తింటారు మేడం, ఉంటారు. ఆ పిల్ల సండే రోజు 8:30 వరకు మా ఇంట్లో ఎంత మంచిగా చూస్తామంటే అంత మంచిగా చూస్తాం. ఇప్పుడు తెలిసిందే మేడం, మేము ఓనర్స్ లాగా ఉండాలని అది ఇప్పుడు అర్థమైంది మేడం. మాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ అక్కడ ఉంటే ఇప్పుడు ఆ పైకి వెళ్ళింది ఎవరు లేదు. మీరే ఆమె కూడా ఇప్పుడు వాళ్ళ తల్లి పాప చనిపోయిన వాళ్ళ పేరెంట్ వాళ్ళ అమ్మ రేణుక ఏమంటది, ఓనర్స్ ఎవరు రాలేదు మేడం. నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను, మా మామయ్య లేరు, మా ఆయన ఏమో డ్యూటీకి వెళ్ళారు, మా చిన్న పాప ఒకటి స్కూల్కి వెళ్ళింది, ఆ పెద్ద పాపను తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. రేణుక ఏడ్చుకుంటా కూడా, అక్క నువ్వు చూడలేవు, ఎందుకు చూడలేవు నా పిల్లలని అంటే, నేను ఎక్కడి నుంచి చూస్తా, మార్నింగ్ ఏమీ లేదు నాకు చెప్పలేదు అసలు. ఎలా చేస్తారు మండే రోజు, ఏ రోజైనా అండి హాలిడే వచ్చిందంటే చాలు, పిల్ల ఇంటికి వచ్చి కింద వచ్చి ఆ వాడికి బాక్స్ ఏమైనా ఉంటే, సదిన్ వాళ్ళ తమ్ముడికి బాక్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి వచ్చి ఇక్కడే ఆడుతుందండి. ప్రియా ఎవరు మేడం? ప్రియాంక ఫస్ట్ ఫ్లోర్, ప్రియాంక ఫస్ట్ ఫ్లోర్. ఓకే, సెకండ్ ఫ్లోర్ వాళ్ళ సంజీవరావు వాళ్ళు పక్కన. వాళ్ళైతే ఏడుస్తున్నారు కదా మేడం. ఆమెకి అయితే అసలు ఆమె మాట్లాడడానికి కూడా ఆమెకి అవుతలేదు, ఆమె ఏడుస్తూనే ఉంది. మేము ఏదైనా గొడవ, నీటి విషయంలో కూడా, నీళ్ళ విషయంలో కానీ ఏదైనా గొడవ పడినా కానీ అందరికి సర్దు చెప్తామండి, ఇట్లా కాదన్నట్టు. ఎందుకన్నా అందరం ఒక దగ్గర ఉంటాము, మంచిగా ఉండాలి అని చెప్తాం. మీరు ఇట్లా చేసే వాళ్ళం అయితే మేడం, మీరెంతో ఉండి ఓన్ హౌస్ తీసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మేడం. మా ఇంట్లో ఏడ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళు, ఒకవేళ ఏదైనా అకేషన్ ఉంటే మేడం పిలుస్తారు మేడం, మాకు ఫోన్ చేసి. మాకు అంత అవసరం ఏముంది మేడం, ఏం వాళ్ళకి ఏం చేసినాం, ఏమన్నా బంగారం పెట్టి ఏమన్నా ఇచ్చినామా, ఏమన్నా ప్రేమ మేడం, అందరితో మంచిగా ఉండడము మేము చేస్తుంది. వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా బాగాలేకున్నా కానీ ఇప్పుడు కూడా మేడం, ఆ పైనామెకి ఫస్ట్ ప్రియాంకకి డెస్క్ ప్రాబ్లం వచ్చింది మేడం. తనకి వెళ్ళి మేడం, మేము మా మామయ్య కూడా అంత ఏజ్డ్ అయినా కానీ వెళ్ళి, ప్రియాంక ఏమైంది, నీకు ఎలా ఉంది, నువ్వు ఏమంటున్నారు డాక్టర్లు, హాస్పిటల్కి వెళ్ళిన మెడిసిన్ వేసుకుంటారు,
అంత అవసరం ఏంది మేడం? మా మామయ్యకి అంత అవసరం ఏంది? ఆ పిల్ల గురించి వెళ్ళి ఆమె గురించి అంత అడగాల్సిన అవసరం ఏంది? ఆమె బాగాలేదంటే మేము వెళ్తాం మేడం. మాకు బాగాలేదంటే వాళ్ళు వస్తారు. ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళు గిరీష వాళ్ళు, వరప్రసాద్. ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి మేడం అసలు మొత్తంగా? ఇక్కడ 2 పైన 2 పైన 5 ఉన్నాయి. 5 ఇక్కడ కింద అయితే మేము ఉంటాం మేడం. 5 ఉన్నాయి. కంబైన్డ్ ఫ్యామిలీయా మీది? మా అత్తమామలుగా ఉంటాం. మా ఆయన ఒక్కడే. ఓకే ఓకే. మా ఇద్దరు ఆడపడుచులు, పెద్ద ఆమె, పెద్ద ఆమె. కానీ 5 రోజుల నుంచి కూడా అసలు దొరకలేదు అంటే అందరు కూడా వెతికిండ్రు, అందరి విచారణ నడిచింది. ఎట్లా ఫైండ్ అవుట్ అయ్యింది మ్యామ్? అంటే ఇతను అని ఎట్లా తెలిసింది? ఎవరన్నా నమ్ముతారా మేడం? ఎవరన్నా నమ్ముతారా? ఏం లేదు. ఫస్ట్ పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దు మేడం. సెల్ ఫోన్ ఇచ్చి ఇవన్నీ అవుతున్నాయి. సెల్ ఫోన్ ఇవ్వడం, మనీ చూపించడము అట్లాంటివి చెయ్యొద్దు పిల్లలకి. ఆ పిల్లల బుక్స్ కూడా చెక్ చేయాలి, బ్యాగులు చెక్ చేయాలి, ఏం చేస్తున్నారు, ఏం రాసుకుంటారు. సరే, ఆ సాయి వాళ్ళ అబ్బాయి పేరెంట్స్ ఏంటి, వర్కింగ్ ఏంటి? అసలు ఐడియా లేదు ఏం తెలియదు మేడం. వాళ్ళ అబ్బాయి మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తాం కానీ ఎప్పుడు చూసింది కూడా వాళ్ళకి తెలియదు. అవునా? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. షాక్ అవుతున్నాం అసలు. ఇంత దెబ్బలు పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ ఏంటి మేడం? వాళ్ళు ఏదో పని చేసుకుంటారు మేడం, ఏదో చేసుకుంటారు. ఒక్కడేనా అబ్బాయి? ఒక్కడేనా అబ్బాయి? ఇద్దరు ఆడపిల్లలు మేడం. ముగ్గురా? ఇద్దరు ఆడపిల్లలా? ఇద్దరు ఆడపిల్లలు మేడం, ఒక మగ పిల్లగాడు. పెద్ద ఆయన పెద్ద ఫస్ట్ అక్కనంట, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లెలంట. వాళ్ళు ముగ్గురంట. ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు. ఆడపిల్లలు ఉన్నారు మేడం. వాళ్ళకి కూడా ఏదైనా చేసేది ఉంటే మనలో చేసుకున్నా ఇది ఉండదు కదా మేడం. ఒక చిన్న పిల్లని చేసుకొని దొంగతనానికి వచ్చిన దొంగతనం చేసుకొని వెళ్ళిపోయినా సరిపోయేది పిల్లని వదిలేసి. కాదు, నాకు డౌట్ మేడం, ఆ రోజు నుంచి కూడా వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ కూడా దొంగతనం జరిగింది అని చెప్పలేదు కదా? అనలేదు కదా. ఇప్పుడు అదే అది వస్తుంది. అసలు ఫస్ట్ డే నుంచి కూడా దొంగతనం జరిగినట్టు ఎక్కడ కూడా వాళ్ళు పేరెంట్స్ కు తెలియదు. ఆ బాబు మరి వేరే దగ్గర నుంచి తెచ్చిందా, ఇక్కడ నుంచి తీసిందా మనీ తెలియదు. ఆ బాబు దగ్గర దొరికినాయేమో మనీ, ఇక్కడ నుంచి తీసిందా వేరే దగ్గర నుంచి తీసిందా తెలియదు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. దొంగతనం ఏం పోలేదని చెప్పారు అప్పటి నుంచి. అదే ఫస్ట్ నుంచి కూడా అదే కదా, అదే డౌట్. ఇక్కడ నుంచి తీసిందా మరి వేరే దగ్గర నుంచి ఇంకేమైనా దొంగతనం చేసిందా ఇప్పుడు తెలియాలి. ఇంకా పోలీసు వాళ్ళు అడిగితే మనమైతే చెప్పలేం కదా మేడం. కానీ పిల్లల్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే బెదిరియడం కాదు, ప్రేమ చూపిస్తూనే వాళ్ళు ఏం చేస్తున్నారు. ఫోన్స్ ఎందుకు ఇస్తున్నారు మేడం? పిచ్చిగా చిన్న అవసరం ఉంటేనే నాలెడ్జ్ కోసం బొమ్మల దాంట్లో కూడా గలీజ్ వీడియోలు వస్తున్నాయి. పిల్లలు బొమ్మలే చూస్తురని ఇస్తారు. ఏం చూస్తారో చూసుకోవాలి కదా. ఎందుకు ఇవ్వాలి అసలు ఫోన్స్? లేనప్పుడు బతకలేదా? వద్దునా అని కొంచెం చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇట్టుకున్నా రేపటి రోజు అరే మా మమ్మీ ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళ అక్క చెల్లెలు కూడా, వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఇదే స్కూల్లో చదివారు, హౌస్ లోనే చదివింది. ఇప్పుడు ఈ పాప ఒక్కటే కేంద్రీయ విద్యాలయంలో, వీళ్ళ తమ్ముడు శాస్త్రం వాళ్ళ తమ్ముడు కూడా ఇదే స్కూల్, హౌస్ స్కూలే. అచ్చా, ఇప్పుడు అబ్బాయి చంపిన అబ్బాయి హౌస్ స్కూలే, అండ్ ఇప్పుడు శాస్త్ర వాళ్ళ తమ్ముడు సేమ్ స్కూల్. ఆ ఇద్దరు అబ్బాయి చంపిండు కదా, ఆ అబ్బాయి వాళ్ళ అక్క వాళ్ళు కూడా అదే స్కూల్. ఇంకోటి మేడం, పిల్లలు ఇప్పుడు ఆ పెద్ద పాప ఒక్కటే కాలేజ్, ఇంకొక ఆమె స్కూలే. ఇంకోటి మేడం, పిల్లలు కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం సైకోగా చేస్తే ఇంట్లో తెలుస్తుంది. కౌన్సిలింగ్ కూడా ఇప్పియాలి మేడం. మా పిల్లలు పిచ్చోళ్ళ అని అనుకోవద్దు, కౌన్సిలింగ్ ఇప్పియాలి మంచిగా. వాళ్ళు చూస్తే కూడా అట్లా అనిపిస్తలేడు కదా బాబు. ఫోటో అయితే నాకు ఇప్పుడు చూసిన ఫోటో అయితే అలానే అనిపిస్తుంది కదా మేడం. సైకో లాగానా? అవునా? అవును, నాకైతే అనిపించింది. వీళ్ళందరూ ఎవరు మిమ్మల్ని పరామర్శించడానికి? మేడం అసలు తెలుసా, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు, చెల్లె వాళ్ళు, అందరు ఆడపడుచులు అందరూ మేడం, అందరు అంటే అందరూ. హాస్పిటల్లో ఉన్నది మా పిన్ని, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు భార్య. మా బాబాయ్ అయితే మా ఎంబడే మేడం. మా మామయ్య అసలు తట్టుకోలేని అవుతున్నది. మా కోసము ఇంత రోజు అక్కడ వెళ్ళాలి, మాతోనే ఉండాలి. తీసుకెళ్తే అక్కడే ఉంటాడు మేడం. మేము వచ్చేంత వరకు అక్కడే ఉంటాడు. మేము వస్తేనే మళ్ళీ మా ఎంబడి వస్తాడు. ఎవరి విచారణ జరిగిందమ్మా? అంటే మీ ముంగట ఎవరెవరిని పిలిచారు విచారణ? ఇప్పుడు మొత్తం అత్తమ్మ అంటే రాలేదు, మామయ్య రాలేడు, ఇక్కడే మాట్లాడారు. నేను మా ఆయన అక్కడే మాట్లాడారు. బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు వీళ్ళ
ప్రియాంక వాళ్ళని, మమ్మల్ని, వరప్రసాద్ ని, పైన సరస్వతి వాళ్ళని. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి లోపల పెట్టిన అసలు చాలా సెన్సిటివ్ అంట మేడం. వాళ్ళ పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఈ రోజు స్కూల్కి వెళ్తే మాట్లాడలేదంట ఎవరు. ఫస్ట్ మీడియా వాళ్ళు అనౌన్స్ చేయొద్దు కదా, ఓన్లీ ఏదో అబ్జర్వేషన్ గా పెంచుకున్నారని చెప్పాలి. కానీ ఇష్టం ఉన్నట్టు మూర్ఖంగా ఓనర్ వాళ్ళ కొడుకు మా అన్న అయితే ఇప్పటికీ కోరుకోవట్లేదు. మా ఫ్యామిలీ అయితే ఏమైపోతుంది వెళ్తుంటే అంటే మా ఆయన అంటే ఓనర్ కొడుకు అని చెప్పేసి అన్నారు కదా మేడం. మా ఆయన డ్యూటీకి వెళ్తుంటే భయపడిందంట మేడం. ఎవరంటే ఇట్లా అన్నారు కదా, ఇట్లా న్యూస్ లో చేస్తారు కదా, ఎవరైనా చూస్తే ఏమన్నా రాళ్లతో దీంతోనైనా కొడతారేమో అని చెప్పి చాలా సెన్సిటివ్ అండి. తన లోపల ఇది అవుతాడు, బయటికి ఇది అవ్వడు. చాలా తను బీపీ పేషెంట్ అంటే ఎవరు నమ్మరు మేడం, ఎవరు నమ్మరు. అంటే అసలు కొట్టినట్టుగా కానీ గట్టిగా మాట్లాడినట్టు కూడా ఉండదు మేడం. నార్మల్ గా ఉంటాడు, నార్మల్ మనిషి ఎలా ఉంటాడో అలా. కానీ రోజు టాబ్లెట్ వేసుకుంటాడు మేడం, డాక్టర్ చెప్పాలి. కానీ ఎవ్వరు కూడా అనుకోని పోయిండొచ్చు కదా, అంటే వెనక నుంచి ఇట్లా దుంకదు మేడం. అదే అన్నాం కదా మేడం, ఎక్కడి నుంచి అంటే మా వాళ్ళది అది కూడా మాదే మేడం. అట్లా కూడా వచ్చేమో కూడా వాళ్ళు చూసి అట్లా ఫోటోస్ అవి చూసి కూడా చూసి వచ్చింది. కానీ ఏ ఇంత కూడా ఇప్పుడు ఇవాళ తీసుకొని వెళ్ళిండ్రా ఆ అబ్బాయిని? అబ్బాయి మధ్యాహ్నం తీసుకెళ్లారు. మధ్యాహ్నమా 3:34 ఆ టైంలో తీసుకెళ్లారంటే మనకు తెలియదు, మనం చూడలేదు మేడం. మేము ఇక్కడే ఉంచున్నాం కానీ అట్లా పోలీసులు వెళ్ళేటప్పుడు ఉరికిండ్రు, అందరు ఉరికారు. మేము ఇక్కడ దాకా ఉరికినాం, ఏమైందో ఏమైందో అని. పోలీసులు ఇట్లా ఇది తీసుకొని ఇట్లా కింద పడేసి సెల్లు పగలు కొట్టారంట. తెలియదు, మాకు తెలియదు మేడం. ఇక్కడ వరకు వెళ్ళాము, ఏమో తెలియదు అని. మేము కన్ఫర్మ్ కూడా చేయలేదు. మేము ఇప్పటికి కూడా మేడం ఆ అబ్బాయి అన్నది కూడా మాకు మీకు తెలిస్తేనే మాకు చెప్తే మేము అనుకుంటాం కదా మేడం. మేమైతే డిక్లేర్ చెయ్యం మేడం. ఆ అబ్బాయి అని కూడా మేము చెయ్యం మేడం. మాకు తెలియదు. ఆయన చేసిందంటే కూడా నమ్మలేము కదా మేడం. చిన్న పిల్లలు వాళ్ళు, మనం అంతా ఆలోచిస్తాం కానీ ఇది ఇంత చేసిందంటే. మా పాప మేడం, మా పాప ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మా పాప అట్లా తొంగి మా అత్తయ్య అక్కడ ఊడుస్తుంది. మీ అత్తయ్యనేనా? అత్తయ్యనే మేడం. అయ్యయ్యో అవునా? మేము ఆల్రెడీ మా అత్తయ్య రండి రండి. అచ్చా, సీసీ కెమెరాలో కనబడుతున్నారు, మీరేనా? మరి అడగాలి కదా మేడం, ఎవరు ఏంటి మమ్మల్ని తీసుకెళ్ళన్నా చూపిస్తే మేము ఎవరమో మేము గుర్తుపట్టి చెప్తాం కదా మేడం. ఇప్పుడు వచ్చి చెత్తేసుకోబెట్టప్పుడు చెత్త గుమ్మరిచ్చిండు, పొద్దున్నే ముగ్గేసింది, చెత్త గుమ్మరిచ్చిండు, చెత్త ఎత్తి మళ్ళా కడిగి ముగ్గేస్తున్నా. మా అమ్మాయి వచ్చి మన్మరాలు వచ్చి కానీ ముగ్గేసిన అమ్మరాన్ని ఏమన్నా జ్వరం వచ్చింది, ముగ్గేసిన నాని అని చెప్పింది. ఇక్కడ 2 సార్లు చెప్పింది నాకు. ఓకే సరే అని మరి దృష్టి అన్నా. అది అంటే దానికే మొత్తం అనుమానం వ్యక్తం చేసారు, మీరే కనిపిస్తున్నారు మొత్తం అంతా. మరి నా మీద కూడా ఉండేవాళ్ళం మేడం. ఇప్పుడు దొరకలేదు. అవును నిజమే. ఆ బాబు చూసి బిగ్ టీవీ వాళ్ళు మాట్లాడుతున్నారంట, ఇచ్చారంట, బర్త్డేకి ఇచ్చిందంట. మొన్న ఇద్దరు ముగ్గురు వచ్చారంట, ఇద్దరు అక్కడ వాడు వచ్చాడంట. ఎందుకంత మంది బయట ఇచ్చేస్తారని అడిగేదాన్ని. మరి మళ్ళీ చెప్పాలి కదా, పక్కింట్లోకి వెళ్ళి మా ఇంటికి వస్తారని. తల్లి చెప్పాలి కదా. అదే ఇదంతా వెళ్ళిపోతుంది మేడం నాకు. ఇప్పుడైతే టెన్షన్ తీరిందండి, టెన్షన్ తీరింది. నాకేంటో తీరలేదు, ఎప్పటికీ తీరదు మేడం. టెన్షన్ ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటాం మేడం. లోపల ఉన్నది మేడం మాది. మేము ఏడుస్తే మా హస్బెండ్ ఏడుస్తారు చేస్తారని మేము ఎంత దిగమింగుకుంటాం వాళ్ళ ముందు. మేము దగ్గర మాట్లాడుతున్నాం మేడం. వాళ్ళు మా ఆయన అయితే అసలు చాలా అంటే చాలా సెన్సిటివ్ అయింది. సో ఇది రాళ్ళతో నన్ను ఎక్కడ కొడతారో, నేను చెయ్యను తప్పు నాకేంటి